మీకున్న రిలేషన్షిప్ ఏంటి ఆయనతోటి? హౌ డు యూ అటాచ్మెంట్ విత్ హిమ్? ప్రవీణ్ పగడాల రక్త సంబంధం కాకపోయినా ఈ ఆధ్యాత్మిక సంబంధంలో నాకు ప్రియమైన తమ్ముడు. నన్ను ఎల్కే అన్న అంటాడు, నేను ప్రవీణ్ తమ్ముడు అని పిలుస్తాను. మేమందరము ప్రాథమికంగా రక్షణ టీవీ క్రైస్తవ ఆధ్యాత్మిక ఈ మాధ్యమ పరిచర్యలో అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఒక క్రైస్తవ విశిష్టమైన ప్రోగ్రాంలో ప్యానెల్ టీంలో ఉన్నవాళ్ళం. తర్వాత మేము రక్షణ మాధ్యమ పరంగా క్రైస్తవ సంఘాల కూటముల పరంగా మన ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్వహించే బహిరంగ సభలలో మేము ప్యానెల్ స్పీకర్స్గా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఒంటరిగా బైక్ మీద వెళ్ళారు. దీని మీద చాలా మంది చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంత దూరం ఒంటరిగా వెళ్ళారు? ఎప్పుడు వెళ్తూ ఉన్నారు సరే, ఈసారి ఇలా జరగడం వల్ల చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. అలాగే గత కొన్ని నెలలుగా కొన్ని విషయాలు బయటకు వస్తున్న సందర్భంలో చాలా డౌట్స్ అరైజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం? దీనికి నేరుగా జవాబు చెప్పాలంటే ప్రవీణ్ పగడాల గారికి బెదిరింపులు ఉన్నాయి. ఈరోజు కూడా మీరు ఆన్లైన్లో వెళితే మీకు అవన్నీ ఉన్నాయి, ఎవిడెన్సెస్ అన్నీ దగ్గర ఉన్నాయి. నిన్న రాజమండ్రి పోలీస్ స్టేషన్కి అవన్నీ ఇచ్చాం. నా సోదరుడు ఏమనుకున్నాడంటే అందరికీ తెలిసేటట్టు జర్నీస్ చేస్తూ ఉంటే ఎవరైనా ట్రేస్ చేయొచ్చు, ఎవరికైనా నేను ఐడెంటిఫై కావచ్చు అని చెప్పి తాను ఒంటరిగా తనకు చాలా ప్యాషనేట్గా ఉండే ఈ 2-వీలర్ డ్రైవింగ్ తీసుకొని నైట్స్ తాను ఎండ్ టు ఎండ్, వన్ డెస్టినేషన్ టు ది అదర్ డెస్టినేషన్ తాను ఈజీగా వెళ్ళిపోగలను నేను అన్న ఆలోచనతో ఈ చివరి దినాలలో ఇలాంటి ట్రావెల్స్ హీ యూస్ టు అండర్టేక్ అండ్ హీ సక్సీడెడ్ యాజ్ యూ సెడ్. బట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ travel he almost reached. He started the previous day from Hyderabad to విజయవాడ పగలు పనులు చూసుకొని విజయవాడలో అగైన్ నైట్ he started towards Rajamandri and he was in just 5 minutes time, less than 5 minutes time he would be reaching into the main streets of Rajamandri. ఈ కొంతమూరు నుంచి అటు దగ్గరకు వెళ్ళే ఆ దారిలో ఈ రకమైన ఈ యాక్సిడెంట్ జరగడం అన్నది లేదంటే దీని వెనుక ఇంకా నేను చెప్పలేను. కానీ దీని వెనుక ఏమైనా ఉందా, లేదా ఇది మామూలు యాక్సిడెంటా, లేదా కుట్రతో కూడినదా? నిన్న పోస్ట్ మార్టం జరిగింది. తర్వాత అధికారులు దీన్ని పరిశీలన చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి అంతిమ వివరాలు వచ్చినా మా క్రైస్తవ లోకములో ఈ కోణం ఇంకా అనుమానాస్పదంగా మిగిలి ఉంది అనంటే మిగిలి ఉంది. అనుమానాస్పదం అంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు భారీ స్థాయిలో ఆయనకి ఎవరైతే జన సందోహం వస్తుంది అక్కడ అందరు కూడా ఫైనల్ రిచువల్స్ని రెస్పెక్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వి వాంట్ జస్టిస్ అంటున్నారు. ఏమనుకుంటున్నారు విజువల్స్ చూసిన తర్వాత? వాట్ యూ థింక్ మేడం? ఇది గనుక రేపు రిపోర్ట్ ఇప్పుడున్న విజువల్స్, ఇప్పుడున్న ఎవిడెన్సెస్ ను బట్టి ఇది యాక్సిడెంటే అని అనడానికి ఆధారాలు గట్టిగా బయట కనిపిస్తున్నాయి. 90 and even above 90. I keep telling 90 to 95%. మిగిలిన 5% కాల్ డంప్ చెక్ చేసినప్పుడు తాను ప్రయాణం చేసిన మొత్తం రూట్లో విజువల్స్ వెరిఫై చేసినప్పుడు అనుమానాస్పదులు ఎవరైనా తనను వెంబడిస్తున్నారన్నది వివిధ సీసీ ఫుటేజెస్లో కూడా పరిశీలించిన, బికాజ్ హీ అండర్టుక్ ఏ లాంగ్ జర్నీ. పరిశీలించినప్పుడు ఏమైనా అనుమానాస్పదపు వ్యక్తులు తనను వెంబడిస్తున్నట్టు కానీ, తాను ఏదైనా ఒక కలవరపడుతూ అటు ఇటు బెదురుగా చూస్తుంటున్న పరిస్థితులు కానీ, ఆ కాల్స్లో కానీ టెక్స్టుల్లో కానీ ఏమైనా కనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇది కుట్రతో దీని వెనుకుందని ఇంకా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మాకున్న అనుమానాలకు నిజమే అన్న పరిస్థితి మాకు కలిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇలాగన్నంత మాత్రాన ప్రవీణ్కి పగడాలకి బెదిరింపులు లేవని లేదు. ఎందుకంటే చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎంతంటే మేడం, మనిషి అక్కడ చనిపోయి బాడీ ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంకా క్రిమేషన్ జరగనే లేదు, అక్కసుతో చాలా దారుణమైన రీతిలో మాట్లాడుతూ బాగానే చచ్చాడు, కుక్క చావు చచ్చాడు, చచ్చి తీరాల్సిందే, నా నోటితో పలకలేను, అలాంటి మాటలు పలుకుతుంటున్న మతం వదిలేసేయండి, కులాలు వదిలేసేయండి, ఐడియాలజీస్ వదిలేసేయండి, మానవత్వం ఉంది కదమ్మా. మానవత్వము, వ్యక్తిత్వము, అంతర్గత మంచితనము అవి కూడా వదిలేసి ఒక విధమైన జీర్ణించుకోలేని కక్షాపూరిత, వివక్షాపూరిత
క్రూరమైన భాషా పదజాలాన్ని స్త్రీలు సహా వాడుతున్నారు అని అంటే నేను ఇక్కడ స్టాప్ చేస్తాను ఒకసారి, ఎందుకంటే కులాలు మతాలు పక్కకి పెడితే ఇంటర్నల్ గా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నల్ గ్రూప్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా తీసి పారేలేమని చెప్పి చాలా మంది అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అదే మాట్లాడుతున్నాను. తాను యాక్చువల్గా హిందూ గ్రూప్స్తో డిబేట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇస్లాం గ్రూప్స్తో డిబేట్ చేసినవి, ఎథియిస్ట్తో చేసిన డిబేట్స్, అలాగే విదిన్ ది క్రిస్టియానిటీ ఆన్ వేరియస్ థియలాజికల్ సబ్జెక్ట్స్ చేసినవి ఉన్నాయి. ఎవరు క్రైస్తవులు తనకు వ్యతిరేకంగా ఉన్నవారు న్యాచురల్గా లేరు. నిజానికి క్రైస్తవ్యం పక్షాన సత్యాన్ని చాలా చక్కగా సమర్థవంతంగా తాను బయటకు తెలియచేస్తున్న కొంతమందిలో మాకు తానొకడు. కాబట్టి తనకు థ్రెట్ క్రిస్టియన్ గ్రూప్స్ నుంచి లేనేలేదు. తనకు ప్రాథమికంగా ఈ హిందూ గ్రూప్స్ నుంచి, ఇస్లాం గ్రూప్స్ నుంచి ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా నన్ను పోల్చి చెప్పమంటే ఈ ఇస్లామిక్ గ్రూప్స్ నుంచి తనకు థ్రెట్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికి రుజువులు కూడా బయట చాలా స్పష్టం. ఎందుకంటే తాను బాగా ఇస్లామిజాన్ని స్టడీ చేసి ఈ సిద్ధాంతపరంగా, ఈ మతపరంగా అంశాల మీద తాను కొన్ని విలువలకు, తాను నమ్ముకున్న క్రైస్తవ సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, అది అవతల వారికి నచ్చకపోవడం, వారు బూతులతో, దాడులతో వారు విరుచుకుపడడం, వారు వాటిని నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా ఇది రేపొద్దున్న వారికే వ్యతిరేకంగా విట్నెస్ చెప్పుద్దన్న భయం కూడా లేకుండా ఆన్లైన్లో పెట్టిన సందర్భాలు నేటికి ఉన్నాయి. కాబట్టి ఈ మత ఉన్మాదుల సంస్థలు, సమూహాల నుంచి తనకు తీవ్రమైన థ్రెట్ ఉంది, ఎవ్రీడే ఉంది. తాను రెస్పాండ్ అవ్వడం జరిగింది. నన్ను కాపాడండి అని తాను అర్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇస్లాం మతపరమైన ఉన్మాద సంస్థలు, హిందూ మతపరమైన ఉన్మాద సంస్థల నుంచి తనకు బెదిరింపు, థ్రెట్, ప్రాణభయం అధికంగా ఉండిందన్నది మా అందరికీ తెలుసు. ఇంటర్నల్గా కాదండి. ఎందుకంటే ఏ రోజు కూడా తాను వ్యక్తి దూషణ, వ్యక్తి మీద దాడి, వ్యక్తిత్వం మీద దాడి చేసిన వ్యక్తి కాడు. ఒక వ్యక్తిని బూతులాడినట్టు, ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడి కించపరిచినట్టు మీరు ఒక్కటి కూడా కనుక్కోరు. పర్సనల్గా ఎలా ఉండేవారు ప్రవీణ్ పగడాల మీరు ఎవరితోనైనా మీరు చూడగానే తాను ఒక చిరునవ్వుతో పలకరిస్తాడు. మొట్టమొదటిగా తన కౌంటెనెన్స్లో, తన యొక్క ఆ ముఖ అపియరెన్స్లో కనపడేది మీకు చక్కటి నవ్వు, చక్కటి పలకరింపు, మర్యాదతో కూడిన పిలుపు, తర్వాత స్నేహపూరితమైన ఒక కలగొలుపు తనము. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, తన వయసు కంటే ఇంకా చిన్నవాళ్ళు వ్యత్యాసం లేకుండా అన్నా పిలిచిన ప్రతి వారితోనూ చక్కగా కలగలిసిపోయే పరిస్థితి. అంతేకాదు పర్సనల్గా కూడా కమ్యూనికేషన్, పర్సనల్గా ఫోన్ కమ్యూనికేషన్, పర్సనల్గా టెక్స్ట్ కమ్యూనికేషన్ కూడా కలిగి ఉండేటంతా పీపుల్స్ పర్సన్. అందుకే అటు ఆంధ్రాలో నిన్న ఐ వాజ్ దేర్ ఇన్ రాజమండ్రి, అక్కడ కానీ ఇదిగో ఇక్కడ కానీ ఆన్లైన్లో కానీ ప్రజలు దూరం నుంచి రాలేకపోతున్నా కానీ దేర్ ఆర్ ఒక మహా సైన్యంలాగా ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవ నాయకుడు, ఉపదేశకుడు ఎవరైనా మరణిస్తే ఎక్కడా చూడనంత వెల్లువల ప్రజాస్పందన, ప్రజా అభిమానము. ముఖ్యంగా మా ఆవేదన ఏంటంటే దీని వెనుక కుట్రకోణం ఉంది. ఇది కేవలము యాక్సిడెంట్ అయితే ఏమీ చేయలేము, కానీ దీని వెనుక హత్య కోణం లేదు అన్నది నిర్ధారణ కావాలి అన్నది క్రైస్తవ లోకం ఎదురుచూస్తుంది. లేదు, హత్య కోణం ఏ కోణం నుంచి లేదని మా క్రైస్తవులోనే పెద్దలు అందరికీ చెప్పలేరు. మా పెద్దలే పరిశీలించి అవును ఈ కేసు అయితే ఇది హత్య కోణం కాదు, ఇది యాక్సిడెంట్ కోణమే అనేది తేల్చి చెప్పే వరకు ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు మీదే కేవలం మేము అనుకుని ఆ నిర్ణయానికి రాలేము. కానీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను అక్కడికి వెళ్ళి పరిశీలించిన మా లాంటి వాళ్ళు అనేక మంది నివేదికలు మా పెద్దలు కూర్చొని క్షుణ్ణంగా పరిశీలించి యథార్థంగా తేల్చి నాయనా ఇది యాక్సిడెంటే అనైనా రేపు చెప్పాలి, లేదు ఇది కుట్ర ఉంది ఇంకా దీన్ని మనం వెరిఫై చేయాలన్నా చెప్పాలి. అంతవరకు మా యావత్ క్రైస్తవ యవనస్తులు కానీ, మా పాస్టర్లు కానీ, మా నాయకులు కానీ వేచి చూచి ఉంటున్నారు. నిజంగానే ఇందులో కుట్రకోణం లేదని తేలితే మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కుట్రకోణం ఉండి దీనిని అణిచివేసే పరిస్థితి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము. అతను ఏమన్నా ఫీల్ అయ్యేవారా లాస్ట్ డేస్? ఎందుకంటే బెదిరింపులు వచ్చిన తర్వాత వీళ్ళందరి తర్వాత మీతో ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ? ఆన్లైన్లో ఉన్నాయి, మా గ్రూప్ మధ్యలో కూడా ఉన్నాయి. తాను రీసెంట్గా కూడా పెట్టడం జరిగింది. నేను ఇక్కడ పేరు ప్రస్తావించిన కానీ పలానా వ్యక్తి నుంచి నాకు బెదిరింపు ఉంది, మరణ భయం ఉంది, నన్ను క్షమాపణ చెప్పమంటున్నాడు. నేను చెప్పేస్తాను,
నేను సబ్జెక్ట్ విషయమే మాట్లాడాను. వాళ్ళు హర్ట్ అయ్యారు, క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. చెప్తాను, నేను క్షమాపణ చెప్తాను. ఆంధ్ర ప్రభుత్వమా తెలంగాణ ప్రభుత్వమా నాకు భద్రత ఇవ్వండి. ఇది లేటెస్ట్గా తాను పోస్ట్ చేసిన మాటలు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత ప్రాణభయంతో తాను ఉండాల్సి వచ్చిందో అని. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఘటన జరిగింది, ఫర్దర్గా ఏం జస్టిస్, ఇప్పుడు జస్టిస్ జరుగుతుంది, సో ఫర్దర్గా ఇలాంటి ఘటన జరగకుండాలంటే ఏం కోరుకుంటున్నారు? అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఎలాంటి సేఫ్టీ కోరుకుంటున్నారు? ఫ్యామిలీ మెంబర్స్కి ఇది వాస్తవం అవాస్తవమో తెలియదు, కానీ ఒక బెదిరింపు కాలు వెళ్ళింది, మీ అమ్మాయిని కూడా మేము ఇబ్బంది పెడతాము లేకపోతే అనేది ఒక బెదిరింపు వెళ్ళింది అనేది నేను అక్కడ ఉంటుండగానే మాకు అర్థమైంది. దానివల్ల ఫ్యామిలీ ఏం చేశారంటే అక్కడ పోస్ట్ మార్టానికి బాడీని రిలీజ్ చేయడానికి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. జెస్సికా ప్రవీణ్ ఆమె ఒప్పుకోలేదు, ఆమె రాలేదు. కానీ తన బ్రదర్ ద్వారా పంపించి మా బాడీని ఇచ్చేసేయండి చాలు, ఇంక మాకేం వద్దు అన్న స్థితికి వచ్చేసారు. ఎందుకమ్మా అంటే వారికి వెనకాల కొన్ని బెదిరింపులు ఉన్నాయన్నది మాకు వినిపించింది. అది నిర్ధారణ కాలేదు. సహజంగా భయపడతారు. నా భర్త ఒక కుట్రకు ఒక ఉన్మాదానికి బలైపోయాడు, ఇక అది ఆయనే పోగొట్టుకున్నప్పుడు మాకు ఇది ఇంక అవసరమా, మాకు బాడీ ఇచ్చేసేయండి, పోస్ట్ మార్టం అక్కర్లేదు అని అన్నప్పుడు మా యావత్ క్రైస్తవ 2 రాష్ట్రాల క్రైస్తవ నాయకులమైన మేమందరం అమ్మ ఇది ఒక్క వ్యక్తి విషయం కాదు, ఇది యావత్ క్రైస్తవ సమాజపు వ్యక్తి, మరి తమ్ముడు అందరి కోసం బలైపోయాడు అని అనుకుంటే అయ్యాడు, కానీ దీని వివరాలు బయటకు రావాలి కదా, రావాలంటే పద్ధతి ప్రకారంగా పోస్ట్ మార్టం చేయాలి కదా, అనుమతించమని చెబితే ఎట్టకేలకు అనుమతిస్తే చివరికి శవ పంచనామా దగ్గర నేనున్నాను, మరొక 2 మంది ఉన్నారు. శవ పంచనామా మీద ఉన్న ఆ విషయాలన్నీ మేము రిపోర్ట్ చేసి ఇచ్చాము. అలాగే పోస్ట్ మార్టం జరిగే వరకు ఉన్నాం. ఈ బాడీ నిన్న అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చే వరకు కూడా మేము ఉండడం జరిగింది. ఇప్పుడు మేము ఆ కుటుంబానికి ఆదరణ చెబుతూ, ఎందుకంటే 2 కూతుళ్లే కాదు, తాను ఇంకా ఒక 10 మందికి చేసుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి కుటుంబము నాకు ఆర్థికపరమైన, కుటుంబము నాకు మనోధైర్యంతో కూడిన నిబ్బరము ఈవేళ కోల్పోవడం సహజమే. అది అలా ఉంది. ఇక మీరు అడిగిన మొదటి ప్రశ్నకు వస్తే మరి ఏంటి మేడం, ఈ దినాన్న ఎవరైనా ఒక క్రైస్తవ ఉపదేశకుడు నాలాంటి వారు కానీ మన ప్రవీణ్ లాంటి వారు కానీ అక్కడ బయట మరొక మతానికి సంబంధించి ఏదైనా మాట్లాడితే వెంటనే అక్కడ దాడి లేకపోతే ప్రతి దాడి జరుగుతుంది. కానీ ఇది రోజు క్రైస్తవుల మీద జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవు, ఇంటెలిజెన్స్ ఎందుకు పట్టించుకోదు, రక్షణ భద్రత వ్యవస్థ ఎందుకు పట్టించుకోదు, కనీసం ఆ సంబంధిత మత నాయకులైనా రే అది కరెక్ట్ కాదు అని వాళ్ళైనా ఎందుకు అన్నారు? దాడి క్రైస్తవుల మీద మాట్లాడితే చేస్తారు, మిగిలిన వారి మీద సబ్జెక్ట్ పరమైన మాటలు మాట్లాడితే అదొక దాడిగా మాట్లాడతారు. ఇది భావ్యమా? ఓకే, ఇప్పుడు నిన్న మీరు భౌతికాయం వెంటే ఉన్నారు, జరిగిన సంఘటన ఎలా ఉంది అంటే సీన్ ఆఫ్ అక్కడ ఉండొచ్చు కదా, ఎలా అనిపించింది, ఏముంది? ఫస్ట్ ప్రైమరీగా మీ ప్రైమా ఫేస్ ఏం చూసారు అక్కడ? చూడగానే ముఖ్యంగా ఈ ముఖం మీద గాయం గట్టిగా తగిలింది. అసలు బయట వచ్చిన ఫొటోస్ కూడా మొదట అదే వచ్చింది ఫోటో. అందువల్ల మాకేమని అనిపించిందంటే ఎవరైనా గట్టిగా బలంగా దేనితోనైనా తనను మోదితే ఆ దెబ్బకు తాను పడిపోయాడు అని మాకు అనిపించింది. ఇప్పుడు కూడా అలా అనిపిస్తుంది ఆ నివేదిక వచ్చే వరకు. ఎందుకంటే మొత్తం బాడీని పరిశీలన చేసినప్పుడు గట్టి దెబ్బ, బలమైన దెబ్బ ఎక్కడ తగిలిందంటే ఈ ముఖం మీదే. ఈ ఎడమ బుగ్గ బాగా వాచిపోయింది, ఈ లిప్పు చీలిపోయింది, ఈ లిప్పు పగిలింది, ముక్కు నుంచి రక్తము. నిన్న 3వ రోజు కూడా ఇలాగ టచ్ చేస్తే ఈ ముక్కు నుంచి ఉన్న రక్తము క్రింద కారిపోతూ ఉంది. అప్పటికే మేము చూసినప్పుడు రక్తము చాలా కారిపోయి తల దగ్గర ఆ ఐస్కి ఫ్రీజర్లో డిపాజిట్ అయిపోయి అలాగున ఉంది. ఇక లోపల కూడా కొన్ని గాయాలు కనపడ్డాయి. అట్లాగే సైలెన్సర్ కాలిపోయింది కూడా ఎడమ వైపు కాలికి ఒక 7 అంగుళాల పొడవు 4 అంగుళాల వెడల్పుతో నల్లగా మాడిపోయి కాలిన గాయం కూడా ఉంది. ఇదంతా కూడా వీడియో సర్వేలెన్స్లో, ఇదంతా కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ మధ్యలో మన వైపు నుంచి అంటే మా వైపు నుంచి మేము పెట్టుకుని 2 డాక్టర్లు, అలాగే మేము ప్రభుత్వం వైపు నుంచి ఉన్న వాళ్ళు అందరి మధ్యలో ఈ శవ పంచనామా అన్నది జరిగింది. అదే అయితే ఫైనల్గా మాట్లాడడానికి నేను కాదు కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆ నివేదిక రావడం కోసమే మేము చూస్తున్నాము. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది హత్య లేదా ఇది ప్రమాదమా అన్నది ప్రభుత్వము చెప్పేస్తే క్రైస్తవ్యం విని తీసుకునే పరిస్థితులు అయితే లేదు. కానీ ఆ నివేదికలన్నీ కూడా మా క్రైస్తవ నాయకులు
వారు కూలంకుషంగా కూర్చొని విశ్లేషించి మా క్రైస్తవ సమాజానికి వారేం చెబుతారో దాన్నే మేము ఫైనల్గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.